वज़ीर IT व बल्दी नज़्म KTR ने कहा कि मुत्तहिदा रियासत में पेशावर तबक़ात के मसाइल को मुकम्मल तौर पर नजरअंदाज कर दिया गया था, लेकिन तेलंगाना रियासत की तश्कील के बाद से रियासत के पेशावर तबक़ात मजबूत हो रहे हैं। जिला रंगारेड्डी जिले के मन्नीगुड़ा में मुनाक़िदा गोड़ा तबक़े के इजलास से खिताब करते हुए रियासती वज़ीर KTR ने कहा कि रियासती हुकूमत गीता वर्कर्स की फलाह व बहबूद के लिए सख्त मेहनत कर रही है। उन्होंने कहा कि हुकूमत हर तबक़े को तरक्की देने के लिए अहद की पाबंद है। उन्होंने याद दिलाया कि गीता कारकुनों को शराब की दुकानों में 15% रिजर्वेशन दिया गया है। उन्होंने कहा कि गोड़ तबके के लिए दरख्तों का टैक्स मनसूख कर दिया गया। रियासती वजीर KTR ने कहा कि पेंशन को 200 रुपए से बढ़ाकर 2016 रुपए कर दिया गया। उन्होंने कहा कि गीता वर्कर्स को 2016 रुपए माहाना पेंशन भी दी जा रही है और कल्याणा लक्ष्मी और शादी मुबारक स्कीम्स के जरिए लड़कियों की शादी में मदद की जा रही है। उन्होंने गीता पेशावर अफराद को मोपेड फराहम करने का भी वादा किया। నేను ఎప్పుడు నా బిడ్డని అడుగుతా ఏం మాట్లాడాలని. ఇయాల నా బిడ్డ ఏం చెప్పిందంటే, ముందుగాల మైక్ ఇస్తే నా తర్వాత చాలా మంది పెద్దలు ఉన్నారు, ఆ స్వామన్ ఉన్నాడు, సీనన్ ఉన్నాడు, పల్లెరవన్ ఉన్నాడు, పల్లె లక్ష్మణన్ ఉన్నాడు, చాలా బాగా మాట్లాడతారని చెప్పి గమ్మున కూర్చో అని చెప్పింది. మరి మధ్యలో మైక్ ఇస్తే ఏం చేయాలని చెప్పిన. నాకంటే ముందు మాట్లాడిన రవణ బాగా మాట్లాడిండు, ఇంకా తర్వాత మాట్లాడే సీనన్ ఇంకా బాగా మాట్లాడతాడు అని. ప్రభుత్వం తన నిర్ణయాన్ని తీసుకోవాలి. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కర్ణాటకలో మా వృత్తి మీద మా కడుపు మీద కొడుతున్నది ఈడిగలకు వెంటనే నిర్ణయం వెనుకకు తీసుకోవాలని చెప్పి ధర్నాలు చేస్తున్నారు. ఇక్కడనేమో తీయటి పుల్లటి మాటలు మాట్లాడతారు, అక్కడనేమో అడ్డమైన పనులు చేస్తారు. ఇగో ఇక్కడనేమో ఒక గౌడ సోదరుడు, ఒక ఈడిగ సోదరుడు, ఇది నా స్టోరీ కాదు, ఆమరణ దీక్ష చేస్తున్నాడు అక్కడ కర్ణాటకలో. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉన్న కాడ ఇగో తాటి చెట్టెక్కి అక్కడనే ఆమరణ నిరాహార దీక్షకు ఒక ఈడిగ సోదరుడు కూర్చొని వెంటనే మా కడుపు మీద కొట్టిన ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనుకకు తీసుకోవాలని చెప్పి ఆమరణ దీక్ష చేస్తున్నాడు. మాటలు ఒక తిరుగుంటాయి, చేసే పని ఇంకో తిరుగుంటది. ఏం చెప్పిండు నరేంద్ర మోడీ గారు 2014లో, భాइयों बहनों मित्रों आप सभी लोग जन धन खाता खोलो, मैं धन 15 लाख देता हूं అన్నడా లేదా? పడ్డాయా ఎవరన్నా గౌడనకి ఇక్కడ 15 లాఖ్ పడ్డాయా? ఎవరికన్నా ఈ 15 లాఖ్ మొత్తం ఏడవై పడ్డాయి ఎవరికేనా? ఒకడే ఒక్కడున్నాడు నల్లగొండల, ఆయన అకౌంట్లో పోయి పడ్డాయి మొత్తం. ఎవరి అకౌంటు? ఎన్ని వేల కోట్లు పడ్డాయి? ఎన్ని? వినబడతలేదు.